నేరుగా దృష్టి తీసుకురండి. దేవాదుల ఇస్ అ హై ప్రయారిటీ ప్రాజెక్ట్ ఫర్ అస్. తప్పనిసరిగా వెంటనే ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పి నేను మాటిస్తూ, మిత్రులారా, మరి మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రైతాంగానికి ఒక ముఖ్యమైన విషయం ఈ గోదావరి జలాలపై నేను తెలియజేసుకున్నాను. మేము అధికారంలో వచ్చిన తర్వాత, అంటే డిసెంబర్ 7, 2023 అధికారం వచ్చిన తర్వాత మ్యాక్సిమం గోదావరి నదీ జలాలు ఉపయోగించి గోదావరి బేసిన్లో హైయెస్ట్ ఎవర్ అగ్రికల్చరల్ ఎకరేజ్ మా హయాంలో జరిగిన విషయం కూడా నేను మనం చేస్తున్నా. హైయెస్ట్ ఎకరేజే కాదు, హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్ ఎవర్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఆంధ్ర, అది మా హయాంలో. మా ఒక్క చుక్క నీళ్లు కూడా లిఫ్ట్ చేయకుండా భారతదేశంలో వరి పంటలో రికార్డు స్థాపించింది మా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని విషయాన్ని మనం చేస్తున్నా. ఈరోజు సుమారు ఈ సంవత్సరం, ఇది ఈ పోయిన వానాకాలం, ఈ యాసంగి పంట రెండు కలిపితే సుమారు 300 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం తెలంగాణలో పండించడం జరిగింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ నుంచి ఒక్క చుక్క నీళ్లు లిఫ్ట్ చేయకుండా సుమారు 300 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం పండించడం జరిగింది. అదేవిధంగా పండించిన ధాన్యంలో 152 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఈ ఒక్క సంవత్సరంలో, ఈ పోయిన వానాకాలం, ఇప్పుడు పోయిన యాసంగిలో మా ప్రభుత్వం కొనుగోలు చేసి ఈ ఒక్క యాసంగిలో 84 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వరి రైతుల నుంచి కొనుగోలు చేసిన విషయం నేను మనం చేస్తున్నా. మొత్తం మేము అధికారంలో వచ్చిన తర్వాత వరి రైతులకి కేవలం వరి కొనుగోలులో 80,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ యాసంగి పంటలో 19,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది గత 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు మేము అధికారంలో వచ్చిన తర్వాత. ఇప్పుడు కొంత ఈ ఎల్ నినో పరిస్థితుల్లో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర కొన్ని విషయాల్లో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ దాని వాస్తవాలు మీ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రైతాంగానికి తెలియజేయాలని చెప్పి మేము వాస్తవాలు మీ ముందు పెడుతున్నాం. చట్టం ద్వారా ఏర్పడ్డ సంస్థ, అదేవిధంగా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలవాలి. వాళ్ళ డిపిఆర్లో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఆ 3 బ్యారేజీల విషయంలో షీట్ ఫైల్ ఫౌండేషన్ వేయాలని ఆ ఫౌండేషన్ చెప్తే వాళ్ళు మరి కమిషన్ల కక్కుర్తో మరొకటో ఆ 3 బ్యారేజీల ఫౌండేషను మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే కమిషన్ల కక్కుర్తి కోసం, లోపభూయిష్ట నిర్మాణంతో, పూర్ డిజైన్, పూర్ కన్స్ట్రక్షన్, పూర్ ఓఎండ్ఎంతో ఆ 3 బ్యారేజీల్లో నీరు నిల్వ ఉంచలేని పరిస్థితిని క్రియేట్ చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇదేం మా మాటలు కాదు, దయచేసి మీరు గమనించాలి. మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని గమనించాలి. ఆ మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయింది ఎప్పుడు? 21 అక్టోబర్ 2023. ఆ రోజు ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంది. ఎవరు ముఖ్యమంత్రి? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. ఎవరు ఇరిగేషన్ మంత్రి? కేసీఆర్ గారు ఇరిగేషన్ మంత్రి. 21 అక్టోబర్ 2023లో మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయితే ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీము ఈ బ్యారేజీల దగ్గరికి 24 అక్టోబర్ 23కి వచ్చారు. 24 అక్టోబర్ 23 వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళు ప్రాథమిక రిపోర్టు 1 నవంబర్ 23 వాళ్ళే ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈ 3 బ్యారేజెస్లో పూర్ డిజైన్, పూర్ కన్స్ట్రక్షన్, పూర్ ఓఎండ్ఎం వల్ల, రాంగ్ ఫౌండేషన్ ఉపయోగించడం వల్ల నీరు నిల్వ ఉంచడం వీలు కాదు. ఈ 3 బ్యారేజీలకి గేట్లు ఎత్తిపెట్టాలి, ఫ్రీ ఫ్లో పర్మిట్ చేయాలి, ఇక్కడ స్టోరేజ్ చేసి పంపింగ్ వీలు కాదని చెప్పి
వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది.